వికసిత పుష్పాలు కార్యక్రమానికి అందరికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం 27వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి వికసిత పుష్పాలు కార్యక్రమంలోకి వచ్చారు మన అతిథులు, మన పిరమిడ్ మాస్టర్స్ రజనీ గారు, వేణు గారు వైజాగ్ నుంచి. 2006 నుంచి విశేషంగా ధ్యాన సాధన చేసి ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో పిరమిడ్ల నిర్మాణాల్లోనూ ఎన్నో శాకాహార ర్యాలీలోనూ వారు వారు సేవల్ని అందిస్తూ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి తన్ మన్ ధన్ ఎక్కడ ఏ అవసరం ఉంటే విశేషంగా సేవలు చేస్తున్నారు. పిఎంసి కోసం కానివ్వండి, ప్రకృతి వ్యాలీ, వశిష్ఠ గౌతమి, మహేశ్వర మహాపిరమిడ్ కి వారు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వారు సేవలు అందిస్తున్నారు. ఈ రోజు వారి యొక్క విశేషమైన అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ మాస్టర్స్, నమస్తే. పత్రిజీతో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. సార్ వాళ్ళ పిరమిడ్ ఓపెనింగ్ కి సారే వచ్చారు. వారి విశేషాలన్నీ వారి మాటల్లో విందాం. నమస్తే మాస్టర్స్, నమస్తే. మొదటిగా మన ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ముందుగా తలుచుకుంటున్నాను. కట్ అవుతుంది కొంచెం, కంటిన్యూ చేయండి. హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. ఆధ్యాత్మిక సాధనలో మేము 2006లో ఈ ధ్యాన మార్గానికి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాకు ముక్తి మార్గము, ముక్తి అంటే చాలా ఇష్టం. దాని అర్థం ఆ వయసులో తెలియకపోయినా ముక్తి కావాలి, ముక్తి సాధించాలి అని, ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి అని చాలా కోరిక ఉండేది. సో ఇదే ఆఖరి జన్మ ఎలా అవుతుంది అని చిన్నప్పుడైతే తెలీదు. కాకపోతే అమ్మ వాళ్ళందరితో పూజలు అవి చేస్తూ ఉంటాం కదా, అలా పూజలు చేసేదాన్ని. తర్వాత ఈ ఆధ్యాత్మిక మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ బాగా పూజలు చేస్తారు. సో అలాగా పూజలు అలవాటైనవి, బాగా పూజలు చేసేదాన్ని. ఏది చేసినా 100% ఇన్వాల్వ్మెంట్తో చేసేదాన్ని. అలాగా ఈ పూజలు కూడా బాగా అలవాటయ్యాయి. అమ్మవారు ఆది పరాశక్తి పూజలు బాగా చేసేదాన్ని. హోమాలు, జపాలు బాగా, ఇంకా 100% ఏది చేసినా 100% ఇద్దరము కలిపే చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం, ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. సో అలా పూజలు చేస్తూ ఉండగా ఇంకా ఏదో అక్కడ కూడా 9 సంవత్సరాలు బాగా అమ్మవారి పూజలు బాగా చేశాను. ఇది కాదు, ఇంకా ఏదో ఉంది, నేను ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఈ ఆధ్యాత్మిక గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఇన్నర్లో ఇంకా బాగా అనిపించేది. అంటే ఎలా తెలుసుకోవాలి అంటే, జ్ఞానం గురించి తెలుసుకోవాలి. జ్ఞానం ఎలా తెలుస్తుంది, ఎవరిని అడిగితే తెలుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అప్పట్లో చాలా తక్కువ ఉండేవి, ప్రచారం అది. అలాగా టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమన్నా మెడిటేషన్ గురించి వస్తే చూసేదాన్ని. మేము పూజలో కూడా ఒక 5 minutes మెడిటేషన్ చేసాము. అంటే పూజ ఎక్కువ ఉండేది, ధ్యానం అనేది ఊరికే ధ్యానం అని ఒక 5 minutes ఉండేది. ధ్యానం చేస్తూ కూడా ఏదో అలౌకికంగా ఆనందం ఉండేది. ఆ ధ్యానంలో కూర్చున్న ఒక 5 minutes అయినా, కానీ దాని గురించి ఏం తెలిసేది కాదు. అలాగా జరుగుతూ ఉంది. 2006లో మురళీ గారి ద్వారా మాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. 2006 అప్పట్లో ధ్యానం మీద అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు. 2007 ఉగాదికి పత్రి సారు స్టీల్ ప్లాంట్ వచ్చారు, అక్కడ ప్రోగ్రామ్ జరిగింది, ఉగాది కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పత్రి సార్ని ఫస్ట్ టైం చూసి ఆయన వేణునాదంతో ధ్యానం చేయడం, ఇంకా ధ్యానానికి బాగా కనెక్ట్ అయ్యాము.
హ్మ్. ఇంకా ఎలా అంటే అసలు ఆ ధ్యానంలో ఇక్కడ లేము. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చిన స్థితి ఎక్కడికో ఏదో లోకంలోకి తేలిపోయి అక్కడ ఎక్కడో విహరించి వచ్చాము. ఆ ధ్యానం జరిగింది, గంట జరిగింది. కానీ మాకు 5 మినిట్స్ లాగా అనిపించింది. అప్పుడు నుంచి ఆహా! ధ్యానంలో చాలా ఏదో ఉంది తెలుసుకోవాలి. అప్పుడు అనిపించింది ఏం చేయాలి అంటే అప్పుడు ఎలాగా ఇది అనంటే మురళి సార్ కొన్ని బుక్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బుక్ నేను 'మరణం లేని మీరు' బుక్ చదివాను. ఆత్మాయనం ఇంకా అప్పుడు ఒక్కొక్క బుక్ చదువుతుంటే అసలు నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇదే కదా! నేను అనుకుంటున్న జ్ఞానం ఇందులోనే ఉంది. అంటే నా ముక్తికి మార్గం దొరుకుతది. నేను ఇదే ఆఖరి జన్మ చేసుకోగలను అనే ఒక ఇది ఆ బుక్స్ చదువుతుంటే నాకు ఆ జ్ఞానం వల్ల అనిపించింది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ధ్యానాన్ని మానలేదు. ధ్యాన జీవితంలో ఎన్నో అనుభవాలు. ఈ ప్రతి అనుభవం ఈ నేర్చుకోవడానికే మనము ఈ భూమి మీద పుట్టిందే, ఈ భూమి మీదకొచ్చిందే నేర్చుకోవడానికి. సో, ప్రతిదీ ఒక పాఠంగానే నేర్చుకుంటూ, ఈ ప్రతి సిట్యుయేషన్‌లోనూ దీంట్లో నేనేమి నేర్చుకోగలను? ఇది ఎందుకు నా జీవితంలోకొచ్చింది? అనే ఆలోచన ధోరణైతే ఇందులోకొచ్చాక అంతకుముందయితే ఏదన్నా ప్రాబ్లమొస్తే ఎందుకు నాకీ కష్టమొచ్చింది అనేసి చాలా ఫీలయ్యేవాళ్ళం. కానీ ఇందులోకి ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక ఏంటంటే, మనం ఈ జన్మ తీసుకుందే అనుభవాల కోసం. అనుభవాలు అంటే ఈ పాఠం నేర్చుకొని అన్నీ మన జీవితాన్ని స అనుభవాలని ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటూ, ఆ జ్ఞానంతో మన జీవితాన్ని ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలి అని చాలా ఆకాంక్ష ఉంది. ఇదితోటే ముందుకెళ్తున్నాను. ఇప్పటికీ నిత్య విద్యార్థినే. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. చదువుతూనే ఉన్నాను. నా ధ్యాన అనుభవాలంటే ఫస్ట్ నుంచి చాలా మిరాకిల్సే జరిగాయి నా జీవితంలో. ఆహ్, 2000 ఫస్ట్‌దేంటంటే నాకు హ్మ్, ఇయర్ అయితే సరిగ్గా గుర్తులేదు నాకు. ఆహ్, పర్వాలేదు. ఒకసారి మెట్లెక్కి దిగుతూ ఉంటే బ్యాక్ ఒక చిన్న అది ఆహ్, నర్వ్ సైడ్ అయింది వెన్నుపూసలో. సైడ్ అయ్యి సయాటికా అన్నారు. అదే ఇంకా ఒక అడుగు తీసి కూడా అడుగు పెట్టలేకపోయాను. అసలు చాలా అంటే చాలా నొప్పి. ఇంకా అసలు కదలలేని పరిస్థితి అసలు సడెన్‌గా అలాంటి పరిస్థితి అనేది ఎక్స్‌పెక్ట్ చేయము. అలాగా వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కెళ్ళడం, ఎక్స్‌రేలు అయన్నీ తీసి సయాటికా ఇది అని చెప్పారు. 40 డేస్ కదలకుండా చెక్క మంచం మీద పడుకోమని చెప్పారు. అయితే ఇదేంటి ఇలా వచ్చింది. ఇంత సడెన్‌గా ఇలా వచ్చింది. అంత సడెన్‌గా కూడా అలా అవుతదా అంటే, అలాగే అవుతది. అది దానికి వేరే మెడిసిన్ అయితే ఏం లేదు. జస్ట్ బెడ్ రెస్ట్ చెప్పారు. నేను అప్పుడే ధ్యానంలోకి బాగా రావడం, ధ్యానం బాగా చేయడం. వెంటనే ఈళ్ళేం చేశారంటే, ఒక చెక్క మంచాన్ని బిగించేసి, ఆ చెక్క మంచానికి ఒక పిరమిడ్‌ని అయితే కట్టేశారు. ఆ పిరమిడ్ కింద నన్ను పడుకోబెట్టారు. ఇంకా 24 గంటలు ఆ ధ్యానంలోనే ఉండేదాన్ని. కాలకృత్యాలు తీసుకోవడం, తినడం, మిగిలిన టైమంతా ఈ ధ్యాన సాధనలోనే ఉన్నాను. వితిన్ 3 డేస్‌లో నాకైతే పెయిన్ తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఫిఫ్త్ డే అయితే ఇంక నేనైతే మంచం మీద పడుకోను. నాకైతే ఏమీ లేదు. నేను శుభ్రంగానే తిరుగుతున్నానంటే వీళ్ళెవరు నమ్మరు. లేదు లేదు 40 డేస్ డాక్టర్ చెప్పాడు. నువ్వు కదలకూడదు అని అన్నారు. కానీ నాకైతే ఏమీ లేదు. నేను చూడండి బానే నడుస్తున్నానని నడిపి చూపించాను. ఎందుకైనా మంచిదిలే అని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు మళ్ళీ. ఆ డాక్టరు చూసి ఆశ్చర్యపోయి, "అదేంటమ్మా ఎలా నడిచావు నువ్వు" అని అన్నారు. "ఏమో సార్ నాకేమీ నొప్పి లేదు" అన్నాను. "ఏమీ లేదా?" అన్నారు. లేదన్నాను. సరే అని ఫిజియోథెరపీ చేపిచ్చండి. ఏమన్నా ఉంటే పెయిన్ ఎక్కువవుతది. లేదంటే నార్మల్ అయిపోయి ఇంకా రిలాక్స్ అవుతారని చెప్తే ఫిజియోథెరపీ చేపిచ్చాను. ఒక 1 డే ఎళ్ళాను. నాకైతే రిలాక్స్ అనిపించింది తప్ప ఏమీ లేదు. ఇంకా డాక్టర్ అదే అన్నాడు. "ఏంటమ్మా ఏం చేసావు నువ్వు?
40 రోజులు పడుకుంటే తప్ప తగ్గని పెయిన్ నీకు 5 డేస్‌లో ఎలా తగ్గిందంటే, ఇలా మెడిటేషన్ చేశానండి పిరమిడ్ కింద అని చెప్పాను. సో, 40 డేస్‌లో తగ్గాల్సిన పెయిన్ నేను వితిన్ 5 డేస్‌లో ఈ మెడిటేషన్ ద్వారానే తగ్గించుకున్నాను. ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ అనారోగ్యం అనేదైతే ఎప్పుడూ లేదు. ఆహ్, ఫస్ట్ ఈ మెడిటేషన్ చేయడం వల్ల సాధించిందేంటంటే ఆసన యోగం, తర్వాత ఆరోగ్యం. ఆహ్, ఇప్పటికీ ఎటువంటి అనారోగ్యాలు అలా ఏం లేదు. ఇప్పటికీ ఆరోగ్యంగా, హెల్తీగా, హ్యాపీగా, ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్నాము. మా హస్బెండ్‌కే 1 ఆర్ 2 టైమ్స్ అది యాక్సిడెంట్ అయ్యడం వల్ల ఆహ్, ఫ్రాక్చర్స్ అయ్యాయి. అప్పుడు కూడా ధ్యాన సాధనే. ధ్యానమే మాకు అన్నిటికీ సమాధానం. ఈరోజు ఇలా ఉన్నాము అంటే జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని ఒక అనుభవాలుగా తీసుకుంటూ, ధ్యానం చేస్తూ, ధ్యానం చేపిస్తూ, ధ్యానం ద్వారానే తగ్గించుకుంటూ, ధ్యానంతోటే కలిసి ఉన్నాము. మా కుటుంబం అంతా ఒకే ఈ ఆధ్యాత్మిక సాధనలోనే ముందుకెళ్తున్నాం. అందరము ఒకే మాటగా, ఒకే బాటగా ప్రయాణం చేస్తున్నాము. ద మేజర్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది మా మదర్ లైఫ్‌లో. అదైతే చాలా మిరాకిల్ అనే చెప్పాలి. ఈ 2010, 11 ఆ టైంలో అనుకుంటా. ఆహ్, 9, 10 మదర్‌కి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు కూడా మేము ఆధ్యాత్మికంగా మన ప్రకృతి వ్యాలీకే వెళ్ళాము. అప్పుడు ఫస్ట్ టైమ్ జగపతిరాజు గారు అప్పుడు ఏదో టూర్ ప్రోగ్రామ్ పెడితే, అప్పుడుండగానే మదర్‌కి బాలేదని ఫోనొస్తే అక్కడి నుంచి వచ్చేసాము. వచ్చేసి హాస్పిటల్‌కి అది అన్నీ చెకప్ చేస్తే తనకి థ్రోట్ క్యాన్సర్ అని తెలిసింది. ఆహ్, టెస్ట్‌లు అయన్నీ చేపిచ్చి అన్ని రిపోర్ట్‌లు అవన్నీ వచ్చాక చూస్తే ఏంటంటే థర్డ్ స్టేజ్‌లో ఉంది. ఇంకా మీరు థ్రోట్ కాబట్టి దానికి ఆపరేషన్ చేయడానికి అది ఏమి అవ్వదు. సో, మీరు వైద్యం చేయించిన 6 నెలలే, చేయించకపోయినా 6 నెలలే ఆవిడ అంతకు మించి ఉండరు అని చెప్పేసి డాక్టర్స్ క్లియర్‌గా చెప్పేశారు. ఇంకా ఏం చేయాలి మాకు అర్థం కాలేదు. డాక్టర్ ఏం చెప్పాడంటే, "ఈ వయసులో ఇంక వైద్యం ఎందుకు ఆఖరి జీవితం కాబట్టి ఆవిడ ఆఖరి కోరికలేమన్నా ఉంటే తీర్చేయండి" అని చెప్పారు. అప్పుడు అమ్మ వాళ్ళు ఈ టూర్ ఎళ్ళాలనుకున్నారు. ఆల్ ఇండియా టూరు బస్‌లో అన్నమాట చుట్టాలందరూ. సో, ధైర్యంగా దానికి ఫస్ట్ అయితే దానికి పంపించేసాము. ఆవిడ టూర్ నుంచి రాగానే అప్పుడు అమరావతి ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి. ఈ ఇంకా అక్కడికి తీసుకెళ్ళి అఖండ ధ్యానంలో ఆవిడని కూర్చోబెట్టాము. 11 డేసు అమ్మని అక్కడ ఆహ్, అఖండ ధ్యానంలో కూర్చోబెట్టాము. తర్వాత అటునుంచి ఇంటికి రాగానే మళ్ళీ వెంటనే టికెట్స్ బుక్ చేసి అంటే పత్రి సారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనకి చిన్న జ్వరం కాడ్నించి క్యాన్సర్ వరకు ఏ చిన్నదైనా గానీ మనం ధ్యానంతో తగ్గించుకోగలము అని చెప్పారు. అదైతే మాకు బాగా నాటుకుంది. సారు అంత ఇదిగా చెప్తున్నారు కదా! క్యాన్సర్ వరకు ప్రతీదీ మనం ఈ ధ్యానంలో తగ్గించుకోగలము అని చెప్తున్నప్పుడు మనం ఎందుకు దాన్ని ఇది చేయాలి అని చెప్పేసి అది ఒక ఆహ్, తను గూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ప్రకారం అందరూ క్యాన్సర్ తోటే మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్స్ ఏంటి, వాళ్ళ సిస్టర్స్ అందరూ. సో, తనే తను కూడా సంకల్పం అనేది చాలా గట్టిగా పెట్టుకుంది. నేను చనిపోవడం అనేది సహజము. అది ఎలాగూ తప్పదు. కానీ నేను ఈ రోగంతో చనిపోకూడదు. క్యాన్సర్‌తో చనిపోకూడదు. నేను నార్మల్‌గా ఇది ఇదవ్వాల్సిందే తప్ప క్యాన్సర్‌తో నేను చనిపోకూడదు అనేసి ఆమె దృఢ సంకల్పం అయితే పెట్టుకుంది. ఇంకా తనని తీసుకెళ్ళి బెంగుళూరు పిరమిడ్‌లో 45 డేస్ తను నైట్ పడుకోవడమును, ఈ కాలకృత్యాలు తీర్చుకునే టైంలోనే రూమ్‌లో ఉండేవారు. మిగిలిన టైమంతా అక్కడ కింగ్స్ చాంబర్‌లోనే. బెంగుళూరు కింగ్స్ చాంబర్‌లోనే. అప్పట్లో మనకి బెంగుళూరే ఉంది. మెగా పిరమిడ్. అక్కడే 45 డేస్ ఉన్నారు. అక్కడే ఈ మన
బాలకృష్ణ గారు అప్పుడు ఒకసారి క్లాస్ చెప్పడం జరిగింది. అమ్మ అక్కడ ఉన్నప్పుడే. ఆ సంకల్పం చెప్పుకోవడం, ఎలా సంకల్పం చేసుకోవాలి అన్నీ ఆయన చెప్పారు. సో, అమ్మ అలాగా రోజు సంకల్పం చెప్పుకుంటూ తనని ఈ క్యాన్సర్ నుంచి జయించాలి అని చెప్పేసి దృఢ నిశ్చయంతో అయితే కూర్చున్నారు. అలాగా 45 డేస్ చేశారు. చేసినప్పుడే తనకి ఆ థ్రోట్‌లో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటికెళ్ళిపోయి, తను ఫ్రీ అయిపోయి, తనకు మొత్తం అన్నీ ప్రతిదీ తెలిసింది. అక్కడి నుంచి రాగానే నేను వైద్యం చేయించకుండా ఉండలేం కదా! చూస్తూ చూస్తూ అని డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జాయిన్ చేసి చాలా లైట్ ట్రీట్‌మెంటే ఇచ్చారు వాళ్ళు కూడాను. 1 మంతే జరిగింది. ఒక 5 కీమోసే తనకి చేశారు. ఒక్క జుట్టు గూడా తనకి ఊడలేదు. నార్మల్‌గానే ఆవిడ ఉన్నారు. ఆహ్, తర్వాత రేడియేషన్ అది చేశారు. తను ఇంకేంటంటే 100% నార్మల్ అయిపోయింది. 3 మంత్స్ తిరిగేపాటికి అంత క్యాన్సర్ రాకముందు ఎలా ఉందో అలా అయిపోయారు. నార్మల్ పొజిషన్‌కొచ్చేసారు. తర్వాత చెకప్‌కెళ్తే డాక్టర్సే చాలా ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఎలా తగ్గింది అనేసి. క ఈ ఇప్పటికి వచ్చి ఎన్ని సంవత్సరాలయిపోయింది? 15 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికీ ఆవిడ చక్కగా ధ్యానం చేస్తూ ఇప్పటికీ ఆవిడ ధ్యానం మేమైనా ఒక్కో రోజు చేస్తాము, చెయ్యకపోతాము. కొన్ని పనుల వల్ల తిరగడం అలాగా చేస్తామేమో కానీ, తనైతే అసలు తన నిత్య జీవితంలో డైలీ 3 అవర్స్ ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా మెడిటేషన్ అయితే మానరు. డైలీ 3 అవర్స్ ఇప్పటికీ చేస్తారు. సో, చాలా హ్యాపీగా నాకన్నా చాలా హుషారుగా ఇంట్లో అన్ని పనులు చేస్తూ చాలా నార్మల్‌గా ఉంటారు. ఇదంతా అయితే ధ్యానం వల్లే సాధ్యమైంది. అంటే ఎటువంటి హ్మ్, అనుమానము అక్కర్లేదు. అంటే ధ్యానంలో ఎటువంటి అనారోగ్యాలైనా ఎదిరించొచ్చు. దాన్ని తగ్గించుకోవచ్చు అనే సంకల్పమైతే అనేది సంకల్పము ప్లస్ అది మన జీవితంలో చూసాము. మా జీవితాల్లోనే చూసాము. సో, ధ్యానం అయితే కంపల్సరీ చెయ్యాలి. అంటే మన నిత్య కృత్యాల్లో అది గూడా ఒక పార్ట్ అవ్వాలి. ఆ జ్ఞానంతోటి, ఆ ధ్యానంతోటి, ధ్యాన సాధనతోటి, ధ్యాన ప్రచారంతోటి ఎంతో హ్యాపీగా అయితే ఉన్నాం మేము. అమ్మ వాయిస్ గురించి చెప్పు. అంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా వాయిస్ ఇంకా బావుంది గదా! వాయిస్ ఇంకా బాగా ఉంటది. బాగా హుషారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటి యూత్ కన్నా అయితే తను చాలా హుషారు. ఎందుకంటే ఇప్పుడాళ్ళు చిన్నదానికే అమ్మో! మేము చేయలేము, ఏమి చేయలేము, నడుము నొప్పులంటారు, కాళ్ళు నొప్పులంటారు. ఈ రోజుకి కరెక్ట్‌గా 4కి లెగుస్తది. అదే మన పీఎంసీ 24 గంటలు పీఎంసీ ఛానల్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ ఫాలో అయిపోతూ ఉంటది. అన్ని ధ్యానాలు చేసేస్తూ ఉంటది. ఈ ఇంకా అన్ని కార్యక్రమాలు చాలా హుషారుగా చాలా అంటే ఎవర్ చాలా హుషారుగా ఉంటారు. ఆవిడ ఆరోగ్యం గురించయితే నిజంగా ఆవిడ ఆరోగ్య రహస్యం మాత్రం ధ్యానమే. ఆవిడ అంత ప్రశాంతంగా ఈ వయసులో కూడా ఉండగలగడం, తను ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా మాట్లాడాలి? చక్కగా హుషారుగా అన్ని పనులు చేసుకుంటూ చాలా హుషారుగా ఉంటారు. ఆవిడని చూసైతే నిజంగా ఇన్‌స్పైర్ అవ్వాలి. ఒక్కోసారి అనిపిస్తది నాకే అబ్బా! ఆవిడ ఎంత సాధన చేస్తుంది అనిపిస్తది. ఈ అదే మన ప్ర పత్రి సారు చెప్పినట్లుగా ఉన్నంత వరకు అయితే అన్ని కార్యక్రమాల్లో చాలా హుషారుగా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వెళ్ళేదాన్ని. అన్ని క్లాసెస్ వినేదాన్ని. ఎందుకంటే సార్ ఎప్పుడు చెప్తారు, మనం ఎప్పుడూ నిత్య విద్యార్థిమే. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి మనిషి దగ్గర చిన్న చీమ దగ్గర నుంచి పిపీలిక నుంచి సృష్టిలో అనంతమైన వరకు ప్రతి దాని నుంచి మనం నేర్చుకునేదుంటది. అన్నీ నేర్చుకోగలము. అన్నిటి నుంచి మనం నాకు తెలుసు అన్నది ఎప్పుడూ అహంకారం అనేది ఎప్పుడూ రాకూడదు అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన
అందరి దగ్గరికి వెళ్ళి అందరి అనుభవాలు ఏంటంటే సార్ ఎలాగా ఇంత ఓపికగా అందరి అనుభవాలు ఈరోజు మెడిటేషన్‌లోకి వచ్చిన వాళ్ళు గూడా అనుభవం చెప్తే సార్ చక్కగా వింటూ సార్ ఇంకా చెప్పండి, ఇంకా చెప్పు అని చెప్పించుకొని వింటూ ఉంటారు. అది అయితే నాకు చాలా ఓపిక, సహనం అనేది నాకసలు చాలా తక్కువుండేది. కానీ అది సార్‌ని చూస్తూ సార్ దగ్గర ప్రతిదీ నేర్చుకుంటూ ఎలా ఉండాలి? ఏ సిట్యుయేషన్‌లో ఎలా ఉండాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఇవన్నీ కూడా సార్‌ని చూస్తూ చాలా నేర్చుకున్నాను. సారు మన దగ్గర నుంచి అంటే భౌతికంగా మన దగ్గర లేకపోయినా సోల్ పరంగా ఎప్పుడూ తెలుస్తూనే ఉంటారు. మా మదర్ ఇంకా బాగా ఫీలవుతారు. తనకి చిన్నదనిపించిన వెంటనే సారు అలా వచ్చేస్తారు. "అమ్మ సార్‌కేం పనిలేదా ఏంటి? ఆయనకి బోలెడు పనులు నేను నీ దగ్గరికి రావడానికేనా" అని అంటాను. కానీ అదిగో లేదు అదిగో చూడు సారొచ్చారు. వెంటనే తను ఏదో ఒక స్మెల్లు తనకి తెలిసిపోతది. అదిగో చూడు ఇప్పుడు ఏమీ లేవు కదా! చూడు ఈ స్మెల్లొచ్చింది అంటది. సారు తలుచుకున్న వెంటనే మాత్రం తను ఆ అపియరెన్స్ అనేది తెలిసిపోతూ ఉంటది. ఎప్పుడు ఏ చిన్నది డిస్టర్బెన్స్ అనిపించినా సార్‌ని ఫీలవుతాము. ఆయన వచ్చి ఆ మెసేజ్ ఇచ్చినట్టే ఫీలవుతాము. నాకు అప్పటినుంచి అంత కార్యక్రమాల్లో ఎక్కువ రాలేకపోయినా సాధనైతే ఎప్పుడూ మానలేదు. ఈ మరణము అనేది నన్ను ఈ కోవిడ్ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫస్ట్ నందా సార్ మన దగ్గర నుంచి నందా సార్‌తో ఎంతో అనుబంధం ఉండేది. స్టార్టింగ్ నుంచి ఆయన కోరమనపాలెంలోనే ఉండడం, మనము కోరమనపాలెంలో ఉండడం, మన గ్యాంగ్ అంతా ఎప్పుడూ సారొస్తే సార్‌తోనే ఉండడం. తర్వాత నందా సార్ చెప్పే మాటలతోటి, ఆయన చెప్పే జ్ఞానంతోటే ఇలా ఎదిగాము. ఆయన్ని మిస్ అవ్వడం అనేదే ఈ జీవితంలో చాలా చెప్పుకోలేని ఇది. తర్వాత సారవ్వడం అప్పటినుంచి నాకు లోపల నుంచి ఇంకా ఏదో తెలుసుకోవాలి. కాదు మరణం లేదు అని సార్ చెప్తున్నారు. ఎందుకు మరణాన్ని మనం ఆశ్రయిస్తున్నాము? అసలు మరణం లేదు కదా! సోల్ పరంగా అయితే మనకి ఏ మరణము లేదు. ఎందుకంటే దైవాలుగా తండ్రి నుంచి మనం ఈ జన్మ తీసుకొని ఈ భూమి మీదకి మనం వచ్చాము. పూర్ణాత్మ నుంచి మనం వచ్చాము. మనము పూర్ణాత్మలమే కదా! మనము ఆ దైవాలమే కదా! సార్ ఎప్పుడు అంటూ ఉంటారు. అది నాకైతే చాలా బాగా నాటుకుంది. మనం దైవాలము. మై డియర్ గాడ్స్ అనేవారు. అంటే గాడ్స్ అంటున్నారు గానీ, మనం నిజంగా దైవంగా ఉన్నామా? దైవత్వ స్థితిలో ఉన్నామా? సార్ దైవాలు అని మనల్ని పిలుస్తున్నారు. మై డియర్ గాడ్స్ అంటారు కదా! నేను దైవంగా ఉన్నానా? లేదా? నేను దైవంగా ఎలా అవ్వాలి? దైవత్వ స్థితి నాకు ఎలా వస్తది అనేసి అది చాలా నాటుకుంది. దైవమే మనం అయినప్పుడు మనకి అసలు అంటే ఆహ్, దేవుళ్ళకి ఎటువంటి మరణం ఉండదు కదా! అనేది ఒక ఇది వచ్చింది నాకు ఆలోచన. అంటే, అంటే ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ, మళ్ళీ ఆలోచన అనమాట. ఏంటి ఇంకా నేను అంటే నా సాధన అనేది సాధనాపరంగా ఏదో తక్కువయింది. సాధన బాగా చేయట్లేదు. ఇంకా సాధన చేయాలి. ఇంకా జ్ఞానం నేర్చుకోవాలి అని ఇంకా బుక్స్ చదవటం. అమరత్వాన్ని ఈ జన్మలో సాధిస్తేనే కదా! ఈ జన్మ నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ముక్తి. అంటే ముక్తి అంటే నాకు తెలిసిందేంటంటే ఎన్నో వందల జన్మలు మనం ఎత్తుతూ వచ్చాము. ఇదే ఆఖరి జన్మ మనం చేసుకోవాలి. అందుకే ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది నా జీవితంలోకి వచ్చింది. ఈ ధ్యానంలోకి నేనొచ్చాను. దీన్నే ఆఖరి జన్మ చేసుకోవాలనేది నా బలమైన కోరిక. ఆ పరంగానే ఈ రామ్‌తా చెప్పిన అమరత్వ జ్ఞానాన్ని చేసుకున్నాను. ఆహ్, ఆ బుక్స్ అవి చదువుతూ, ఆ జ్ఞానం అది దాని నుంచి తెలుసుకుంటూ, అలాగా ముందుకు నడుస్తున్నాను. ఇప్పటికీ నిత్య విద్యార్థినే. సో, ఇంకా బుక్స్ చదవడం, నేర్చుకోవడం, సాధన చేయడం, ఇంకా సాధన పెరగాలి. ఎందుకంటే జీవితంలో ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. కానీ ధ్యాన సాధన చేసినప్పుడు మనం ఎలా ఉన్నాము? ఆ సాధన తగ్గినప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది మన మన జీవితంలోనే మనకే తెలిసిపోతూ ఉంటది.
ఆహ్, ఒకసారి 2000 ఇదిలో నాకొకసారి ఎప్పుడు అనారోగ్యం అనేది తెలీదు కానీ, నేచురల్‌గా మన లేడీస్‌కుండే గర్భసంచి ప్రాబ్లమ్ ఒకటొచ్చింది. ఇన్ఫెక్షన్ అది వస్తే నేను అప్పుడు హాస్పిటల్‌కెళ్ళడం ఆహ్, జరిగింది. ఎందుకంటే సారు మనం అసల హాస్పిటల్‌కి వెళ్ళకూడదు, మందులు మింగకూడదు అనేది కూడా బాగా నాటుకుంది. అసలు నేను హాస్పిటల్‌కెళ్ళడం ఏంటి? నేనింత ధ్యానం చేస్తున్నాను. నేను హాస్పిటల్‌కెళ్ళడం ఏంటి? నేను మందులు మింగడం ఏంటి? అనేది చాలా ఫీలయ్యేదాన్ని. ఆహ్, అలాగా కానీ డాక్టర్స్ అందరూ ఏం చెప్పారంటే కంపల్సరీ హ్మ్. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి ఇది క్యాన్సర్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి కదమ్మా! సో, నువ్వు దీన్ని అశ్రద్ధ చేయొద్దు. ఆహ్, ఆపరేషన్ చేయించి ఆహ్ అదే రిమూవ్ చేసుకో గర్భసంచి అని చెప్పారు. వైజాగ్‌లో ఎంతమంది లేడీ డాక్టర్స్ ఉన్నారు. అందరి దగ్గరికి ఎళ్లి ఒకళ్ళు కాతే ఒకళ్ళైనా చెప్తారేమో అంటే అని అనుకున్నాను. కానీ అందరూ అయితే అదే సజెస్ట్ చేశారు. ఇంకా అంటే ఇంకా నేనింకా సాధించలేకపోయానేమోలే అనేసి సర్లే చేయించుకుందాము అని డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయ్యి ఆహ్, టౌన్‌లోనే వైజాగ్‌లోనే ఒక హాస్పిటల్ అపాయింట్‌మెంట్ అది తీసుకున్నాను. ఆపరేషన్ డేట్ అన్నీ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి ఇలా పీరియడ్స్ అయిన ఫిఫ్త్ డే రండమ్మా ఆపరేషన్ చేసేస్తామన్నారు. సరే అని ఆ! ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో ఆహ్, అపాయింట్‌మెంట్ తీసుకున్నాము. ఈ ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేశారు. ఇంకా వెళ్ళాలి. ఓకే. అని డిసైడ్ అయ్యి పోన్లే ఈయనన్నారు. అప్పుడు సర్లే ఇంకా ఆపరేషన్ చేస్తే ఎక్కడికి తిరగడానికి అవ్వదు కదా! అలా తిరిగేసొద్దాం అని చెప్పేసి అలా రాయపూరు, జగదల్పూర్ అలా టూరేసుకొని అన్నీ తిరిగేసొచ్చాము. కానీ ఆ మంత్ నాకు పీరియడ్స్ రాలేదు. పీరియడ్స్ వచ్చిన ఫిఫ్త్ డే రమ్మందావిడ. ఇదేంటి నాకు ఎప్పుడు అసలు నాకు ఆహ్ డేట్ మిస్ అవ్వడం అనేది ఉండదు. పెద్ద వయసులో. అయితే ఇదేంటి నాకు పీరియడ్స్ ఎందుకు రాలేదు అనే ఆలోచనొచ్చి అప్పుడు నాకు ఎలిగింది. అవును కదా! సార్ మందు పిల్లలు వేసుకోవడమే వద్దంటారు. అలాంటిది నా శరీరంలో ఒక పార్ట్‌ని తీసేస్తానంటే నేనెలా యాక్సెప్ట్ చేశాను. మదర్‌కే క్యాన్సర్ తగ్గింది కదా! సార్ చెప్తూనే ఉన్నారు. ఏ అలాంటిది నేను ఇదెందుకు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు తగ్గించుకోలేను అని నాకు అప్పుడు అనిపించింది. అనిపించి ఇంకా వెంటనే మనకి గుర్తొచ్చేది బెంగుళూరు పిరమిడే. నేను ఇంక వెంటనే అలా కాదు అందుకే స అదే ఏదో మెసేజ్ అందుకే నాకు ఇది ఇలా మిస్ అయింది. వెంటనే నేనెళ్ళిపోతానంటే ఈయన పంపించేశారు. ఎళ్లి 11 డేస్ బెంగుళూరు పిరమిడ్‌కెళ్ళిపోయాను. ఇంకా అక్కడ కింగ్ చాంబర్‌లో మరి ఇంకా మెడిటేషన్ చేసుకున్న 11 డేస్ ఇంకా మెడిటేషను ఇంకదే ఇంక 24 గంటలు మెడిటేషనే. ఇంక చేసుకొనొచ్చేసాను. ఇంకా నేను తర్వాత చెకప్‌కి గూడా ఏం వెళ్ళలేదు. ఇంక నార్మల్ అయిపోయింది. నాకు తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ గాని, దానికి సంబంధించిన ప్రాబ్లమ్ గాని ఏమీ రాలేదు. అప్పటికి ఇప్పటికి అది గూడా 11 ఇయర్స్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి గూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో, అంటే ధ్యానంలో మనం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు అనేది ప్రాక్టికల్‌గా నా జీవితంలో అయితే నాకు మంచి ఇది లెసన్స్ అయితే నేర్చుకున్నాను. అది నా యొక్క ధ్యానానుభవాలు నా జీవితంలో. మాస్టర్స్ దీనికి నేను కూడా సాక్ష్యం. ఎందుకంటే మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్. మాకు కొంతమంది సర్కిల్ ఉన్నాము. ఇప్పుడు ఇందులో కొంతమంది రాలేదింకా. వాళ్ళ ఇంట్లో ఏ చిన్నది జరిగినా మేమందరం ఉంటాము. అమ్మ హెల్త్ అప్పుడు, తనప్పుడైనా గానీ అందరివి ఫస్ట్ ఇంట్లో ఎప్పుడు గ్రూప్ మెడిటేషన్స్ పెడుతూ ఉంటుంది తను. ఎప్పుడైనా విడి రోజుల్లో కూడా మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టుకున్నా అలా ఎప్పుడూ ఎళ్ళేవాళ్ళం. ఇంక అమ్మ విషయం తిను మేము చిన్నారి అని పిలుస్తాం. అసలు రజని అంటే ఎవరికీ తెలియని కూడా తెలీదు. చిన్నారి విషయమైనా అందరం వెళ్లి గంటలు, గంటలు, రోజులు, రోజులు అందరం అక్కడ కూర్చోవటం. తనసలు ఎప్పుడైతే కూర్చుందంటే లేసేది కాదు. ఫుల్ మెడిటేషన్‌లోనే ఉంటదెప్పుడు. కానీ అలాంటి తనకొచ్చిందంటే ఫస్ట్ మాకు ఆశ్చర్యం. అమ్మకి కానీ, తనకి కానీ. అమ్మ గూడా చిన్న పిల్లలాగా ఇందాక తను చెప్పినట్లు మా అందరికన్నా తను యాక్టివ్‌గా ఉంటారు. వంట చేసి పెట్టడంలో అయితే అసలు అమ్మ
ఒక 100 మంది వచ్చినా గానీ గంట సేపట్లో చేసేస్తారు. బాలేనప్పుడు కూడా ఫస్ట్ మీరు తిన్నారా? తిని ఇక్కడొచ్చి తిందురు అని చెప్పేసి అక్కడికెళ్ళాక తినమని చెప్పేవాళ్ళు. అలాంటి ఫ్యామిలీ అండి వాళ్ళు. ఎప్పుడు ప్రతిరోజు 20 మంది తక్కువైతే ఎవరుండరు ఎప్పుడు భోజనానికి. ఉండరు. మినిమమ్ 20 మంది అది. అవును. మాక్సిమం కాదు. మినిమమ్ ఎప్పుడు ఉంటారు. బాగున్నప్పుడు, బాగలేనప్పుడు అలాంటిదేముండదు. ఎప్పుడు ఆ ఇంట్లో నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూ చేయండి. మేము ప్రతిసారు మేము మా ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నాము. ఇల్లు మార్చి రెనోవేషన్ చేసినప్పుడు ప్రతిసారు ఇల్లు కట్టినప్పుడు అది ఓపెనింగ్‌కి అది వచ్చారు. ఓపెనింగ్‌కి అది వచ్చినప్పుడు సార్ అన్నారనమాట. వెంటనే సార్ దానికి పేరు పెట్టండి అంటే శ్రీకృష్ణ పిరమిడ్ అని పేరు పెట్టి ఇది ఏటీఎం సెంటరోయ్ అని అన్నారు. ఏటీఎం ఏంటంటే ఎనీ టైమ్ మాస్టర్స్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ వాళ్ళకి ఎనీ టైమ్ అకామిడేషన్ అయినా, ఫుడ్ అయినా ఎనీ టైమ్ అసలు అంటే ఎనీ టైమ్ ఇంక ఈ టైము, ఆ టైము అని లేదు. ఎనీ టైమ్ మాస్టర్స్ ఇక్కడికొచ్చి ఉంటారు. ఇది ఏటీఎం సెంటర్ అని చెప్పారు. నిజంగానే ఆయన మా అన్నట్లుగానే ఎప్పుడు శైలు మేడం మా ఆర్గనైజరు. ఆవిడ అడుగు జాడల్లోనే ఇప్పటి వరకు అయితే నడుస్తూ వచ్చాము. ఆవిడే మా టీమ్ లీడర్. ఎక్కడికెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా. సో, అందుకనే మాస్టర్స్ ఎవరొచ్చినా తను మా ఇంటికే ప్రిఫర్ చేసేది. తన ఇంట్లో ఉంచుకోవాలని కూడా అనుకునేది కాదు. ఇలా మాస్టర్స్ వస్తున్నారు, మీ ఇంట్లో ఉంటారు అని చెప్పేది. నేను అదే ఒక ఎంతో భాగ్యంగా అనుకునేదాన్ని. మాస్టర్స్ నా ఇంటికి రావడం అంటే నాకు ఆ దేవుళ్ళే దిగి ఇక్కడికి వస్తున్నారు, మా ఇంటికొచ్చి ఉంటున్నారు అనేసి అలాగే ఫీల్ అయ్యేవాళ్ళం. అందరూ అలా అసలు ఆ మాస్టర్స్ అందరూ అలా వస్తుంటే అసలది చెప్పలేని అనుభూతి అది. ఇప్పటికీ ఇప్పుడిప్పుడు ఈ మధ్యే కొంచెం క్లాసెస్ ఇవి కోవిడ్ తర్వాత ఈ జూమ్ సెషన్స్ వచ్చేసాక అందరం జూమ్‌లో కలవడం, ఈ మాస్టర్స్ రావడం ఇది కొంచెం తగ్గింది. కానీ అంతకుముందయితే మాత్రం అందరం ఎప్పుడు అసలు సరదాగా ఉండడమే మాకు తెలుసు. సార్ కూడా అనేవారు మా గ్యాంగ్ అందరిని చూసి. వీళ్ళతో ఉంటే అసలు ఏమీ తెలీదు. హ్యాపీగా ఉండొచ్చు అనేసి నేనెక్కువ సార్‌తో జర్నీ చేయకపోయినా శైలు, కృష్ణ, అనిత, హరిత వీళ్ళైతే ఎప్పుడూ సార్ ఇటేపొచ్చినా విజయనగరం అవన్నీ సార్‌తో తిరగటం అలా బాగా ఎక్కువ చేస్తే వాళ్ళు చెప్పే ఫీలింగ్స్‌ని నేను తీసుకొని నేను కూడా వాళ్ళతో అలా జర్నీ చేసినట్టు నేను ఫీల్ అయ్యేదాన్ని. ఇక్కడికి వైజాగొస్తే మాత్రం ఎప్పుడూ సార్‌ని మిస్ అయ్యేదాన్ని గాదు. అసలు ఎక్కడికెళ్ళైనా ఎన్ని సార్లైనా ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని ఆయన చుట్టూ తిరగడం. కాసేపైనా ఆయన పక్కన కూర్చోవడం, ఆయనతో మాట్లాడడం. "ఇంకా చెప్పండి మేడం" అనేవారు. ఏం చెప్తావు ఆయన్ని చూస్తే చాలా అడగాలని అనిపించేది. ఇంగ సార్ ఇంకా చెప్పండని. కానీ ఆయనే "మీరే చెప్పండి మేడం" అంటే ఆయన దగ్గర మనం ఏం చెప్తాము? ఇంకా అలాగా ఆయనతో ఉండడం, ఆయన ఏదన్నా ఏం చెప్తారా అని వినడం, ఆయన చెప్పిన దాన్ని ఆహా! సార్ ఈ విషయం చెప్పారు అంటే అది మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని తీసుకోవాలి అని ఆ విషయం తీసుకోవడం. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోవడం. ఇంట్లో కూడా ఎప్పుడు ఈయన అబ్జెక్ట్ చేసేవారు కాదు. అన్నిటికీ ఆయన తీసుకువెళ్ళి ఎంత బిజీగా ఉన్నా మెడిటేషన్ కార్యక్రమాలు, ఈ ధ్యాన మహాచక్రాలకెళ్ళాలన్నా ఎప్పుడూ ముందే ఉండేవాళ్ళం. చక్కగా అన్నిటికీ ఈయన బాగా హెల్ప్ చేసేవారు. ఆయన మాటల్లో గూడా కొంచెం విందాం. వెల్కమ్ అన్నయ్య. ఏటీఎం లాగా ఎనీ టైమ్ అన్నయ్య ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేసి అన్నయ్య అక్కడికెళ్ళాలి. వస్తున్నాను చెల్లి అని తీసుకుపోతారు. చెప్పండి అన్నయ్య మీ అనుభవాలు. వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారండి. ఎప్పుడు అసలు ఒకళ్ళని మేము చూసింది లేదు. ఇద్దరు ఉంటారనమాట. అందుకే ఈ రోజు కూడా ఇద్దరిని పిలిసాం. మామూలుగా ఈ రోజు నేనేం ప్లాన్ చేయలేదు. కానీ అనుకోకుండా వీళ్ళిద్దరు వాలంటైన్స్ డే రోజు వచ్చారు. అందుకే ఇద్దరిని పిలిచేసాను. థాంక్ యూ అన్నయ్య. వెల్కమ్. చెప్పండి మీ అనుభవాలు. మొట్టమొదటిగా మా చెల్లికి ధన్యవాదములు. ఓకే. 2006లో మేము పత్రి సార్‌ని కలవడం జరిగింది. ఆ రోజు సార్ శాకాహారం గురించి చెప్పారు.
ఆ రోజే మేము శాకాహారులుగా మారిపోయి నిర్ణయం తీసుకొని ఇంట్లో ఉన్న పాత గిన్నెలు అన్నీ తీసేసి కొత్త జీవన విధానాన్ని మొదలుపెట్టాం శాకాహారులుగా. ఏ రోజైతే ఆయన చెప్పారో ఆ రోజు ఆ క్షణం ఆ మినిట్లోనే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ వదలలేదు. ఆయన 3 పాయింట్లు నాకు బాగా తీసుకున్నాను. అదేంటంటే, ఒకటి, లేదు, కాదు. మూడు ఆయన బాగా చెప్పారు. తర్వాత గణపతి వీరరాఘవరావు గారితో ఒక క్లాస్కి వెళ్ళాం. అక్కడ ఆయనకి నాకు 2.5 గంటల సేపు ఘర్షణ జరిగింది. కోపం వచ్చింది ఆయన మీద నాకు, విపరీతమైన కోపం. దేవుడు ఉన్నాడా అని అడిగారు ఆయన. మేము ఉన్నారండి అంటాను. ఎక్కడ ఉన్నారు చూపించా అంటారు ఆయన. అంటే అక్కడ ఉన్నారు కదండి, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నారు, చెన్నైలో మా అమ్మవారు ఉన్నారు, ఇవన్నీ చెప్తున్నాను. అయితే మరి నన్ను కూడా తీసుకెళ్ళండి, నాకు చూపించండి అంటారు ఆయన. మరి అందరూ వెళ్తున్నారు కదా సార్, అక్కడ కూడా ఉన్నారు కదా, మరి ఉన్నారనే కదా వెళ్తున్నారు అంటే, మరి నాకు కనిపించలేదండి అంటారు ఆయన. అలాగా మా ఇద్దరి మధ్య ఒక ఘర్షణ లాగా అయ్యి సుమారుగా 150 మంది ఉంటారు, వాళ్ళందరినీ పక్కన పెట్టారు, నాతోటే ఆయన మాట్లాడారు. ఆ రోజు నేను తెలుసుకున్నాను, దేవుడు అనేవారు అంటే పత్రిసారి ముందుగా చెప్పారు, యు ఆర్ ద గాడ్, యు ఆర్ ద మాస్టర్ అని చెప్పినప్పుడు కూడా నేను అది పెద్దగా తీసుకోలేదు. కానీ రాఘవరావు గారు చెప్పినప్పుడు యు ఆర్ ద గాడ్ అనేది ఆయన నాతోటే చెప్పించారు. ఎక్కడెక్కడ ఉన్నారు అని అంటే అందరూ చెప్పారనమాట. గోడలో ఉన్నారు, బీరువాలో ఉన్నారు, నాలో ఉన్నారు అనేది అప్పుడు నా నోటితో చెప్పించారు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆ చెప్పిన 4 పదాలతోటే ముందుకు వెళ్తున్నాను. అవ్వదు, కాదు, నేను చేయలేను అనేది ఏదీ లేదు. ప్రతిదీ చేయగలను, ప్రతిదీ సాధించవచ్చు. ప్రతిదానికి ఒక ప్లాన్ ప్రకారంగా నువ్వు పని చేసుకుంటూ వెళ్ళాలి. ఏది ఆశించకూడదు, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్, లివ్ ఇన్ ప్రజెంట్. ఈ రెండిట్లో ఉంటే ఆనందమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం. ఇది పత్రిసారి చెప్పిన మంచి ఒక సింప్లిఫైజ్ వర్డ్. నువ్వు రింగ్లా ఉండకూడదు. ఇవన్నీ ఇంత పెద్ద విశ్వంలో నువ్వు ఒక చిన్న అణువు లాంటి వాడు. జస్ట్ అలాగ ఉండాలి, కర్మ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ రిజల్ట్ నీది కాదు, పని చేస్తూ పోవాలి. అప్పటి నుంచి నేను పని చేయడమే కానీ ఇందులో లాభం వస్తుందా, నష్టపోతానా అని ఎప్పుడూ చూడలేదు. అలాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఎదుగుతానే వెళ్ళాను తప్ప ఎప్పుడు గ్రాఫ్లో లాగా కిందకి మళ్ళీ రాలేదు. ఇది నా జీవిత అనుభవం. ఆనందానికి ఆయన చెప్పిన వర్డ్ ఏంటంటే, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడే మీరు బాధలోకి వెళ్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే తీసేస్తారో ఆనందంలో ఉంటారు. ఇది ప్రతి ఒక్కరూ ఆయన నుంచి తీసుకున్న మాటని వదలకుండా పట్టుకొని జీవిత అనుభవాల్లో భాగంగా అదొక ఇది పెట్టుకొని ముందుకెళ్తే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు. మీకు అనుకున్నది ప్రతిదీ వస్తుంది మీ దగ్గరికే. ఆయన ఒక మాట చెప్పారు, నీకు కావాల్సిన దానికోసం నువ్వు పరిగెట్టకూడదు. యూ కెన్ క్రియేట్ హియర్. అది కావాలనుకునేది నీ దగ్గరికే వస్తుంది. క్రియేట్, నువ్వు క్రియేట్ చేసుకుంటే నీ దగ్గరికే వస్తుంది అని చెప్పారు. అలాగా అది క్రియేషన్ అంటే ఏంటి? మీరు సరైన మనస్సుతోటి
దృఢ సంకల్పం. దృఢ సంకల్పంతో మీరు చెయ్యాలి. అదేంటి? కాన్షియస్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్ 2 కలిపి ఒకే చోట పెట్టడం. ఆ 2 ఒకే చోట పెట్టినప్పుడు మీకు ఆ నిర్మల స్థితి వచ్చి మీకు ఏది కావాలో నేచర్ నుంచి మీకు సమకూర్చబడుతుంది. అది ఎవరి ద్వారానైనా అవ్వచ్చు. అది ఆయన ఒక సింప్లిఫైజ్ గా చెప్పారు. అది తీసుకునే వాళ్ళు, యూటిలైజ్ చేసే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి మహానుభావులకి అంటే మాటలు గురువులు చాలా చెప్తూ ఉంటారు. అవి మనము విని వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా మనము జీవిస్తున్న ఈ కాలంలో అలాంటి మహానుభావులతోటి కలిసి నడిచే ఇది మనకి కలిగింది. ఆయనతోటి జర్నీ చేసే అదృష్టాన్ని మనం అయితే పొందాము. సో, వాళ్ళ మాటల్ని తీసి పడేయకుండా ఆయన చెప్పే ప్రతి మాటలోనూ, ప్రతి చిన్నది మాటలోనూ ఎంతో జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ ఏదైనా వినేసి వదిలేస్తే మనకేది ఉండదు. కానీ ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని ఆహ్, ఆ దారిలో మనం నడిచినప్పుడు మనకి ఏం కావాలి? ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఏముండాలి అనేది ఆయనే మనకి దారి చూపిస్తాడు. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి మనుషులన్నాక. మనం ఈ భూమి మీద వచ్చిందే అనుభవాలు తీసుకోవడానికి. సో, వస్తూ ఉంటాయి. అన్నీ వస్తూ ఉంటాయి. మన జీవితంలో ప్రతిదీ పాఠమే. ప్రతిదీ నాలెడ్జే. ప్రతి దీంట్లో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేది ఆలోచించుకోవడం. ఓహో! ఈ లెసన్ నేను నేర్చుకున్నానా? దీనికోసం ఇది ఇది నా జీవితంలోకొచ్చింది అని అంటే మనం వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ చూసే కోణంలో కూడా ఆలోచించే విధానము, చూసే కోణంలోనే అన్నీ ఉంటాయి అనేది నేనైతే తెలుసుకున్నాను. ఆ! అదే కోణంలో చూస్తూ వచ్చాను. ఆహ్, ఏంట ఆహ్, మన శక్తి కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ అని చెప్పారు కదా! ఎప్పుడూ మన జీవితానికైతే అదే ముఖ్యం. ఆ కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ. ఆ శక్తి చైతన్యమే. ఆ చైతన్యము లేకపోతే ఏదీ లేదు కదా! శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అంతే కదా! ఆ చైతన్యము, ఆ శక్తి ఉంటేనే మనలో మనం ఏదైనా సాధించగలము. మన సంకల్పాలన్నీ మన జీవితంలో సమకూర్చాలి. మన జీవితంలోకి రావాలి అంటే చైతన్యము, శక్తి అనేది కంపల్సరీ. అది రావాలి అంటే మనం ధ్యానం చేసి తీరాల్సిందే. ఆ స్థితిలోకి మనం వెళ్ళాల్సిందే. ఆ నౌ మూమెంట్‌లో మనం ఉండాల్సిందే. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ నౌ మూమెంట్‌ని సాధించగలిగితే అది చాలు. ఎన్నో సంవత్సరాల నుంచయితే నేను దానికి చాలా 'ద పవర్ ఆఫ్ నౌ' అన్న బుక్ వచ్చినప్పుడు అది ఇంగ్లీష్‌లో వచ్చింది. ఇది చదవండి మీరు. ఇది చదివే తీరాలి అంటే, అబ్బా! మనకి ఇంగ్లీష్ ఏమో రాదు కదా! ఎలాగా నేను ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి? నాకెలా తెలుస్తది అని అనుకుంటే, వెంటనే నేను అనుకున్న 6 నెలల్లో అది తెలుగు బుక్‌లో వర్తమానం భవ అని చెప్పేసి ఆ బుక్ అసలు నిజంగా సార్‌కైతే ఎన్నో వేల ఎందుకంటే బుక్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. చదువుకున్నా గాని ఆధ్యాత్మికంగా ఇంగ్లీష్ బుక్స్‌ని మనం చదివితే అసలేం ఏదో చదవగలం గానీ దాన్ని అర్థం చేసుకోలేం కదా! కానీ ఈ తెలుగులోకి పుస్తకాలన్నిటిని తీసుకురావడం, ఆ బుక్స్‌ని చదివి నిజంగా ఆ బుక్స్ వల్లే చాలా జ్ఞానాన్నయితే నేను నేర్చుకున్నాను. ఆ 'వర్తమానం భవ' బుక్ చదివిన దగ్గర నుంచయితే ఆ లివ్ ఇన్ ప్రెజెంట్ మూమెంట్. ఈ క్షణంలో అంటే ఎప్పుడు నేను దైవంగా ఉన్నానా? లేదా? అనేది ఎప్పుడు తెలుస్తది అంటే, నేను ఈ క్షణంలో ఉన్నానా? లేదా? అనేదే తెలుస్తది. నేను ఈ క్షణంలో ఉన్న ప్రతి క్షణము దైవత్వమే. ఈ క్షణంలో నేను ఏదో ఆలోచనలతోటి ఎక్కడో ఆలోచిస్తూ ఇక్కడ ఉన్నానంటే, నేను లేనట్టే. అంటే ఈ క్షణంలో నేను లేనట్టే కదా! అంటే ప్రతి క్షణాన్ని మనము లివ్ చేస్తూ, జీవిస్తూ అంటే ఈ క్షణంలో మనకేముంటది? ఏ ఈ క్షణంలో ఆనందంగా ఉన్నాం కదా! ప్రతి క్షణంలోనూ ఉంటే ఇప్పుడు ఈ బాధొచ్చినా ఈ క్షణంలో వచ్చింది. మళ్ళీ క్షణానికి ఆ బాధ లేదు కదా!
అది అయిపోయింది కదా! అయిపోయిన దాని గురించి ఎప్పుడు లివ్ ఇన్ ప్రెజెంట్ మూమెంట్. ఈ మూమెంట్‌లో మనం ఉన్నప్పుడు అయిపోయిన బాధ గురించి మనం ఎందుకు తలుచుకోవాలి? అది అయిపోయింది. ఆ క్షణం అయిపోయింది. ఆ రోజు ఎళ్ళిపోయింది. అవన్నీ ఎళ్ళిపోయాయి కదా! అయిపోయిన దాని గురించి మనకొద్దు. జరగబోయే దాన్ని గురించి మనకు ఆలోచనలొచ్చి అంటే ఒక జస్ట్ చిన్న ప్లానింగ్ చేసుకుంటాం అంతవరకే. దాని గురించి 24 గంటలు ఉండక్కర్లేదు కదా! దాని మీదే ఉండక్కర్లేదు. అయిపోయిందే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ లివ్ ఇన్ మూమెంట్‌లో ఉన్నప్పుడు జరిగిపోతూ ఉన్నాయి. ఈ క్షణంలో నేను ఆనందంగా ఉన్నాను. దాన్నైతే బాగా వంట పట్టించుకున్నాం మేమైతే. ఎప్పుడూ ఈ క్షణంలో ఉండటం, ఈ క్షణంలో ఉండడానికే చాలా సాధనైతే చేస్తున్నాము. ఇప్పటికీ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎప్పటికీ మనం నిత్య విద్యార్థులమే. ఈ ప్రాపంచకంలో ఉంటున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న మనుషుల వల్ల, మన పరిస్థితుల వల్ల ఆటన్నిటి ప్రభావం మన మీద ఉంటది. ఈ ఎందుకంటే 4 గోడల మధ్య కూర్చొని నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటే కాదు కదా! సమాజంలో అందరిని చూస్తాం. అందరి దగ్గరికి వెళ్తాము. అన్నిటికి తిరుగుతాము. అన్నిట్లోనూ ఉంటాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం చూసినా నేను, నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను దైవంగా ఉన్నానా లేదా? నేను ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉన్నానా లేదా? అనేది ప్రతి క్షణం మనల్ని మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. వాళ్ళు లేరు, వాళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. వీళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. వాళ్ళ వల్ల నాకు ఈ కష్టమొచ్చింది. అదెప్పుడు కరెక్ట్ గాదు. ఎందుకంటే సార్ దగ్గర నేర్చుకున్నాం. నో జడ్జ్‌మెంట్. లుక్ ఇంటు అదర్స్ లైఫ్. వేరే వాళ్ళ జీవితంలోకి నువ్వు తొంగి చూడకు. వాళ్ళని జడ్జ్ చేయకు. అంటే ఒకళ్ళని జడ్జ్ చేయకూడదు, వేరే వాళ్ళ జీవితంలో తొంగి చూడకూడదు అంటున్నప్పుడు, మన జీవితంలో మనకేవైనా వచ్చాయంటే అయి మన వల్లే వచ్చాయి. అంతే కదా! అంటే నన్ను నేనే సరిచేసుకోవాలి. నా లోపలికి నేనే చూడాలి. అంటే నాలోనే ఏదో తప్పుంది. నాలో ఏముంది? ఏంటి? అని ప్రతినిత్యం నన్ను నేను చూసుకుంటూ, నన్ను నేను ఆహ్, అంటే ఎలా ఉన్నాను? ఏం చేస్తున్నా? అంటే నన్ను కూడా ఎవరు జడ్జ్ చేయలేరు కదా! నా లోపల ఏముందో నాకే తెలుస్తది. ఎవరికీ తెలీదు కదా! అంటే నేనేంటో నాకే తెలుస్తది. 100% మా హస్బెండ్ నాతో ఉన్నా ఆయన మనసులో ఏమి రన్ అవుతుందో నేను చెప్పలేను. నా మనసులో ఏమి రన్ అవుతుందో వాళ్ళు చెప్పలేరు. సో, నన్ను నేను తెలుసుకోగలను. నేనేంటో నాకే తెలుస్తది. సో, నన్ను నేను ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాను. నేనెలా ఉన్నాను? నేనేం చేస్తున్నాను? నేను చేస్తుంది కరెక్టా? కాదా? నాలోకి నేను ప్రయాణం అంటే మన మెడిటేషన్ అంటేనే అదే కదా! నా ధీ ప్లస్ యానం. నా లోపలికి నేను ప్రయాణం. నన్ను నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో, నన్ను నేను సరిచేసుకుంటూ ఉంటానో, అప్పుడే నేను ఆనందంగా ఉండగలుగుతాను. నాలో ఏదైనా చిన్న ఎమోషన్ ఏదన్నా వచ్చిందంటే, ఆ నిమిషానికి దాన్ని చూపించేస్తాము. తర్వాత ఇది నాకెందుకొచ్చింది? నేనేం చేశాను? నేనెలా ఆలోచించాను? అనేదైతే చూసుకుంటాను. అలా చూసుకుంటూ, ఆలోచించుకుంటూ, నా లోపలికి నేను ప్రయాణం చేస్తూ, నాకు తెలిసింది ఆహ్, నలుగురికి చెప్తూ, అలాగే మా కుటుంబం మొత్తాన్ని మేమే కాదు, మా కుటుంబం మొత్తం ఆహ్, ధ్యానులుగానే అయ్యాము. అందరూ చిన్న లేదు, పెద్ద లేదు అందరూ మా పెద్దవాళ్ళతో సహా మా మేనత్తలేంటి, మా పెద్దమ్మలు, పెదనాన్నలు అందరూ మా ఫ్యామిలీ మొత్తం అయితే ధ్యాన కుటుంబమే అని చెప్పాలి. అందరూ ఫస్ట్‌లో అయితే ధ్యానం చేయలేము. అమ్మో! మేము కూర్చోలేకపోతున్నాము, నడుము నొప్పులొస్తున్నాయి అనేవారు, అదనేవారు, ఇదనేవారు. కానీ అక్ ఈ మమ్మల్ని చూసి, మా మదర్‌ని చూసి, మా మా జీవితాలను చూసి మేమెలా ఉన్నాము, ఎలా ఎదిగాము అనే దాన్ని చూసి వాళ్ళందరూ ధ్యానంలోకొచ్చారు. అందరూ ధ్యానం చేస్తారు. అందరూ అనుభవాలు చెప్తారు. అందరూ శాకాహారులుగా మారారు. మా వరకు మేమైతే ఆహ్, సారు చెప్పినవన్నీ మా జీవితంలో ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నాము. ఇలాగే ధ్యాన సాధనలోనే మేము ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ సాధన మర్చిపోకుండా అందరు గురువుల్లాగా ఆ అమరత్వాన్ని అంటే ఇప్పుడు మహావతార్ బాబాజీ ఎలాగైతే శరీరాన్ని వదలలేదో ఈ భూమి మీద ఉన్నారో అలాగా ఆ సాధనలో అంటే సాధన మీద చాలా ఇంట్రెస్ట్ నాకు ఫస్ట్ నుంచి. ఎక్కువ సాధనకి టైమ్ స్పెండ్ చేయాలనుకుంటాను. బయటికి వెళ్ళి ప్రచారాలు చేసే ఇది చాలా తక్కువ.
చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. అంటే సార్ అనేవారు కదా, తన్ మన తను ఏదో ఒకటి, మీరు అందరూ ఒకటే చేయలేరు, అందరూ ప్రచారాలు చేయలేరు, క్లాసులు చెప్పలేరు, ఇంటింటికి తిరగలేరు, కాబట్టి తిరిగే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. మేము తిరిగి ధ్యాన ప్రచారం చేసిన దానికన్నా మా ఇంటికి వచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం వచ్చిన మాకు ఈయనేంటంటే, నేనైనా అందరికీ చెప్పలేను గానీ, మా జీవితంలో ఆయన ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ, ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ధ్యానమే. మా ఆఫీస్‌కి రాగానే బుద్ధుడి పోస్టర్ ఉంటది. ఎవ్వరొచ్చినా ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే, అక్కడ కూర్చోగానే, అబ్బా! చాలా ఏంటండి మీ ఆఫీస్‌లోకి రాగానే ఇంత ప్రశాంతంగా ఉంటది అంటారు. ఎందుకంటే ఆ స్లాబ్‌లో కూడా అంతా పిరమిడ్స్ పెట్టించేశారు. ఆ ఎనర్జీ పైన ఇంటి మీద పిరమిడ్ ఉండటం. రాగానే అంటే ఇన్ని సంవత్సరాల ధ్యానంలో ఆ ఎనర్జీ అనేది మనకి సార్ చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడూ ఒకే చోట మనం ధ్యానం చేయడం వల్ల అదంతా శక్తిమయం అవుతది అని. ఆ ఎనర్జీ వల్ల అక్కడికి ఎవ్వరొచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా ఎలాంటి వాళ్ళొచ్చినా గానీ అక్కడికొచ్చి కూర్చోగానే రిలాక్స్ అయిపోతారనమాట. అసలు ఏంటి, మీ ఆఫీస్‌కొస్తే ఏదో ఎక్కడికో ఒక టెంపుల్‌కి అలా వెళ్ళిన అనుభూతి వస్తదేంటి అనేసి అందరూ అంటారు. అది ఈ ఎనర్జీ వల్ల, ఈ పిరమిడ్ వల్ల, ఈ శక్తి వల్ల, ఈ ధ్యానం వల్ల. అంటే మనమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా, ఇప్పుడు మనము ఎనర్జిటిక్‌గా, హ్యాపీగా, ఆనందంగా ఉండటమే కాదు, మన రేడియస్‌లోకి ఎవరైతే వస్తారో, మన ఆరా వల్ల వాళ్ళందరూ కూడా ఆ స్థితిలో మెయింటైన్ అవుతారు. అంత ఆనంద స్థితిలో ఆహ్, మేము ఉంటూ, మా చుట్టూ ఉన్న వాళ్ళకి పంచుతూ, అంటే ప్రత్యేకించి ఎళ్లి కాదు, కనిపించిన వాళ్ళైతే అందరికీ మాత్రం ఆయన ధ్యానం పరిచయం చేయకుండా ఉండరు. వాళ్ళని పీకి పాకమెడతారు. ఏంటి అంటే శాకాహారులుగా కమ్మని శాకాహారం గురించే చెప్తారు ఎక్కువ. "నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు. ఫస్ట్ శాకాహారిగా మాను. ఎందుకలా తింటారు" అనేసి నేనంటాను, బాబోయ్! వాళ్ళొచ్చిందేంటి? మీరు చెప్తుందేంటి? అందరికి అలా చెప్పకండి. ఫస్టే శాకాహారం అంటే ఇదవుతారట. అయినా కానీ ఆయన శాకాహారమే చెప్తారు. సో, అందరికీ మాకు చేతనైనంత వరకు ధ్యాన ప్రచారం చేస్తూ, అంటే ముందు మన కుటుంబాన్ని ఇది చేసుకోవాలని, ముందు మా కుటుంబం అయితే మాత్రం అది సాధించాము. అందరం ధ్యానులుగా, శాకాహారులుగా అయితే మారాము. మాకు చేతనైనంత వరకు సర్వీస్ చేస్తూ అలా ముందుకెళ్తున్నాం. హ్మ్. థ్యాంక్ యూ. డాడీ, చిన్నారి వేణు అన్న గురించి 2 మాటలు. చిన్నారి అంటే రజని అండ్ వేణు, వీళ్ళు నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు. ఆదర్శ దంపతులు. ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో ఎవరింటికి వీళ్ళకి ఒక ఎక్కడి నుంచి వచ్చిందో మనోధైర్యం కానీ, చాలా అందరినీ కోవిడ్ టైంలో ఎవరింటికి వెళ్ళినా నన్ను అలౌ చేసేవాళ్ళు కాదు, వీడు ఎక్కడెక్కడో తిరిగి వస్తాడని. ఓన్లీ చిన్నారి అండ్ వేణు వాళ్ళ ఇంట్లోనే నాకు 24/7 ఆహ్వానం ఉండేది. వాళ్ళ ఇంట్లోనే అప్పుడప్పుడు తినేసి అక్కడే పడుకొని, అలా ఆయనతోనే వేణుగారితో బయట తిరగడం. ఆయన ఎక్కడైనా పనులు ఉంటే ఆయనతో పాటు, ఆయనకి ఎమర్జెన్సీ పాస్ ఉండేది, దానివల్ల హ్యాపీగా తిరిగేవాళ్ళం. అప్పుడప్పుడు రెడ్డి నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వచ్చి అందరికి పంచి పెట్టాం. కానీ ఎవరు కూడా మమ్మల్ని అలౌ చేయలేదు ఎక్కడికి. వీళ్ళ ఒక్కళ్ళ ఇంట్లోనే 24/7 నాకు వెల్కమ్ ఎనీ టైం అలా ఉండేది. వాళ్ళు అంత ఫియర్లెస్నెస్ గా బ్రతికారంటే నేను అనుకోవడం వాళ్ళు చేసే సాధన, వాళ్ళకి ఫియర్లెస్నెస్ మీద ఉండే నమ్మకం. వాళ్ళకి ఇంట్లో ఆయన ఎన్నోసార్లు వేణుగారు కింద మీద పడి దెబ్బలు తగిలించుకున్నారు, కానీ కోవిడ్ టైంలో మాత్రం ఆయనకి ఏ మాత్రం దగ్గు కానీ జలుబు కానీ ఏం రాలేదు. మేము అంత తిరిగినా కూడా అంత చక్కగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఎక్సలెంట్ కపుల్. కరెక్ట్ గా పోస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేయడం ఈరోజు February 14th వ్యాలంటైన్ డే కాబట్టి కరెక్ట్ గా సెలెక్ట్ చేశారు వాళ్ళని. వేణు గారు కూడా మాట్లాడింటే కొంచెం బాగుండేది. చిన్నారి గారే మాట్లాడుతూ ఉంటున్నారు. వేణు సైలెంట్ గా ఉంటారు కానీ ప్రాక్టికల్ మ్యాన్ ఆయన. ఆయన చెప్పింది చెప్పడు బయటికి,
చేసి చూపిస్తాడు ఏదైనా. సో థ్యాంక్ యూ అనిత, థ్యాంక్ యూ వేణు అండ్ చిన్నారి ఫర్ బీయింగ్ ఆన్ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాడీ. ఈ రోజు ఇంకా అసలు మనం ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేయకుండానే నేను చిన్నారికి నార్మల్ గా కాల్ చేసి ఇలా కావాలి క్లాస్ అంటే ఎప్పుడు అంటే నిన్న అనుకుంటే నిన్న డేట్ షెడ్యూల్ కుదరలేదు. అయితే ఎల్లుండి కంపల్సరీ రావాలి, లక్కీగా ఆ రోజు 14th కూడా వచ్చింది అని చెప్పాను. ఇది దైవ నిర్ణయం. అవును, మేము మేము కూడా యూనివర్సల్ ఎప్పుడు నిర్ణయం. క్లాసెస్ కి పిలిచినా ఎప్పుడు దేనికి నేను ఎప్పుడు అసలు అన్నా నేనేం నేను కూడా చెప్తాను నాకేం తెలుసు అని. నేను కూడా చూడలేదు, సడన్ గా చూశాను. ఇప్పుడు కూడా అనిత గారు చెప్పడం నిద్రపోతా ఉన్నాను. నైట్ 2 పడుకున్నాను, సడన్ గా నిద్రలేచి వచ్చాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ డాడీ. రమణేష్ గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మాట్లాడండి అమ్మా. వసుమతి అమ్మ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లోనే ఉన్నారు. అవ్వట్లేదా? మీది అన్మ్యూట్ అవ్వలేదమ్మా. రమణేష్ గారు ఈలోపు మీరు మాట్లాడండి. ఈలోపు ఆలోపు కాదు. వచ్చింది వచ్చిందమ్మా. నమస్తే అమ్మా. నమస్తే నాన్నగారు. నమస్తే సార్. సంతోషం. ఒక సినిమాకి 2 టికెట్, ఒక టికెట్ 2 సినిమాలు ఇవాళ. టికెట్కి 2 సినిమాలు. బాగుంది. రోజు ఒక పుష్పం వచ్చింది కానీ ఒకేసారి జంట పుష్పం వచ్చింది మాట ఇవాళ. పుష్పాలను విడతీయకూడదు, విడతీయలేవు, అవసరం లేదు. చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా పత్రి గారు నిజంగా గొప్ప మూమెంట్ స్టార్ట్ చేశారండి. ఎందుకంటే ఎన్నో నేను ఆధ్యాత్మిక సంస్థలు తిరిగాను. పత్రి గారికి ఎప్పుడు వేల కృతం చెప్పుకోవాలి. ఎందరో మహాత్ముల్ని ఒక జ్యూస్ తీసి అందులోంచి ఒకటి తీస్తే పత్రి గారు ఇచ్చారన్నమాట. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా మనం స్వభావం ఇంతకుముందు బాగానే ఉండేది చిన్నప్పటి నుంచి. కానీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత విధానం మారిపోయింది. ఈ రోజు ఒక కుటుంబానికి ఒక కుటుంబం కాదు, ఇంట్లో వాళ్ళు కలిసి కష్టం అన్నమాట. ఇంట్లో వాళ్ళ సాయం. నిన్న ఒక విషయం ఆలకించాను. ఫంక్షన్ అంటే సహాయం చేయడానికి ఇంట్లో అన్నదమ్ములు అక్కచెల్లెలు ఆలోచిస్తున్నారు. అలాంటి పిరమిడ్ సొసైటీలో ఆర్థిక విషయాలు కానీ సంబంధ బాంధవులు కానీ అసలు ఈ కుటుంబాలు ఎక్కడ పుట్టాయో తెలియదండి. అలాంటి గొప్ప సంస్కృతిని, గొప్ప వసుదయ కుటుంబాలు స్థాపించిన పత్రి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏంటంటే మానవ జీవితం అనేది చాలా చాలా భయం పడుతున్న రోజులు ఇవి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. అలాంటి సమయంలో పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తున్నారు, ఒకరి ఇంట్లోంచి కాదు, వాళ్ళ అందరి ఇంట్లో దొరికిపోతున్నమాట. చిన్న విషయం కాదు. ఈ వాళ్ళ కనబడగానే ఎప్పటి నుంచో పరిచయంలో ఉంటుందమ్మ. మరి అలాంటి కుటుంబాల్లో మరి నాన్నగారు అమ్మ కూడా చిన్న విషయం కాదు. ఒక పిరమిడ్ కడితేనే మీరు సత్యలోకం అంటే మరి ఇద్దరికి ఉన్నారు కదా, 2 పిరమిడ్లు కట్టారు. ఒకటి వ్యక్తిగతం, సృష్టిగతం. నాన్నగారిని అడిగా, నేటి పిరమిడ్ వాడు కట్టాడంటే మన పిల్లలు చదివిస్తాం కదా, అలాగే అదే చదువు అనుకున్నారు. ఎందుకంటే పత్రిక రాసి ఒకటే ఏంటంటే ఆనందంగా ఉండడం. ఇగో ఈ పుస్తకాన్ని బాగా ఈ మధ్య ఇస్తున్నారు. ఈ పుస్తకం నేటి అంత ఈ మధ్య 8 నెలలు ఎవరు కనబడలేదు కొన్ని పరిస్థితుల వల్ల. నాకే పరిస్థితి వస్తుందా, అందరికీ వస్తుందా? అసలు కర్మ లేకపోతే ఏడు సంగతిని అలా కూర్చుని ఆలోచించి ఒక 4 నెలలు బయటకు వచ్చానమాట. బాగా చాలా ఒక్కొక్క పుస్తకం అప్పుడు దొరికిందన్నమాట. కాదు, కర్మ కాదు. ఎవరైనా వస్తే నేను చెప్పగలను. అయితే అందరికీ కాదు, అన్ని కూడా లేవు. ఓవరాల్ కొంతమందికి మాత్రమే. ఏంటంటే పరీక్షలు వస్తున్నాయి. అదేవిధంగా మనం నేర్చుకునే సమస్యలన్నీ కూడా మన కోసం కాదు, రాబోయే వేల మందికి రావడానికి. అలాగే ఎన్నో పరీక్ష గుండా వెళ్ళారన్నమాట నాన్నగారు అమ్మగారు. మరి శ్రీకృష్ణ పిరమిడ్ అమ్మ ఏ పేరు అది? అంతేనండి. శ్రీకృష్ణ పిరమిడ్. ఈ మధ్య పేర్లు గుర్తుండవు నాకు అందుకు. అలాగే ఒక స్టీల్ ప్లాంట్ లో నేను ఎప్పుడైనా సరే ఆ పిరమిడ్ యాక్టివేషన్ లోకి రావాలమ్మా.
వచ్చినప్పుడే 12D అని యాక్ట్ అవుద్ది. స్టీల్ ప్లాంట్ లో 11 సెక్టార్లు ఉన్నాయి, 12వ సెక్టార్ ఒకటి ఉంది. 11 సెక్టార్లు ఒక మూల ఉన్నాయి, 12వ సెక్టార్ ఒక మూల ఉంది. ఏంటి అడిగారే? ఆ సెక్టార్ లో ఒక దేవాలయంలో, శక్తి దేవాలయం అన్నమాట అమ్మవారి, ఆ దేవాలయంలో కిందని ఆఫీస్ అలా కడితే ఏదైనా పిరమిడ్ కట్టడానికి అవకాశం ఇచ్చారు. అలాంటి గొప్ప పిరమిడ్ నిర్మించారు. కొద్ది రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, పత్రిజీ దివ్య పిరమిడ్ యాక్టివేషన్ టీమ్ అంటే తయారిస్తే బాగున్నాయి. టీపీజీ ట్రస్ట్ ద్వారా ఆగిపోయిన పిరమిడ్ని డబ్బులు కూడి కట్టిస్తున్నాను. నేనేటి చేస్తున్నా, డబ్బులతో పని లేదు. చిన్నప్పటి నుంచి డబ్బులు చిన్నప్పటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇంకా ఆ డబ్బులు వసూలు చేయలేదు, ఒక్క 10 రూపాయలు కూడా వసూలు చేయలేదు. సునీతమ్మ గారు కూడా మాట్లాడతారు, చాలా మంది మాట్లాడారు కాబట్టి వసూలు చేయలేదు. కానీ నేను నిర్మించిన పిరమిడ్ నిర్వహించడానికి ముందుకెళ్తాను డాడీ. అందులో ముందుగా స్టీల్ ప్లాంట్ పిరమిడ్ మీద దృష్టి పెడుతున్నాను. ఈ రోజు నుంచి మరి కొంచెం గట్టిగా తీసుకుంటున్నాను. మనం శైలజమ్మని అడిగాను, మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. తప్పకుండా. చాలా ఆనందం. పత్రిక రాసి అని పిరమిడ్ మాస్టర్లు సంస్కృతి చెప్పమంటారా? ఎన్నో ఆజ్ఞా సంస్థలకు వెళ్తే ఎవరి పని అయిపోయిన తర్వాత వాళ్ళ కారు ఎక్కి వెళ్ళిపోతుంది సార్. పిరమిడ్ సొసైటీలో వాళ్ళ కారు ఎక్కడ ఇంకోళ్ళ కారు ఎక్కి వెళ్ళిపోతుంది. ఏంటి రెడ్డి? మరొక మాట టైం అయిపోతుంది. ఒక మాట పిరమిడ్ సొసైటీలో ఎవరి కార్యక్రమాలు, మామూలు సంస్థలో నేను వెళ్ళాను, చాలా సంస్థలు ఎవరి కార్యక్రమం అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ పిరమిడ్ సొసైటీలో ఎవరింటికి వెళ్ళాలి, ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత పిరమిడ్ సొసైటీలో ఇంకోటి జరుగుతుంది తెలిసిన, ఈ ఊరోడు ఈ ఊరికే పరిచయం. కానీ పిరమిడ్ సొసైటీలో అండమాన్లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, గల్లీలో ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు, ఇద్దరు కలిసిపోతుంటారు. నిన్న కూడా సంఘటన జరిగింది. ఒక సంఘటన, ఒక ఇంట్లో వాళ్ళు రండి పిరమిడ్ అని పిలిచాను. పిలిస్తే వాళ్ళు రాత్రి పౌర్ణమి కలిశారు. కలిసిన వెంటనే ఏం చేశారంటే ఫోన్ చేశాను, తెల్లవారులేసి ఫోన్ చేసి 10 గంటలకి రాజమండ్రి మా ఇంట్లో ఒక ఇద్దరు వచ్చారు సార్ అన్నారు. ఆ పిరమిడ్ దగ్గర కలిసి వాళ్ళ ఇంటికి తీసుకున్నాడు. చాలా ఆనందం డాడీ. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సహకరించిన కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇలాంటి ఎన్నో కుటుంబాలు పిరమిడ్ సొసైటీలో ఉన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కమలకుమారి గారు మాట్లాడండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికి. థ్యాంక్ యూ అమ్మా. రోజు మీ క్లాస్ మీ జంటగా అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా కూడా ఒక వసుదైక కుటుంబం. అంతేనమ్మా. ప్రతిసారి కోరుకుంది వసుదైక కుటుంబం. నేను ఒక బుక్ రాయిపోతున్నాను, ఆ బుక్ పేరు ఇది పెట్టండి అని చెప్పారు, వసుదైక కుటుంబం అని. నేను 2 నాణాలను ఎంచుకున్నాను, కానీ వాళ్ళు ఏమన్నారంటే 2 నాణాలు కాదు, వసుదైక కుటుంబం తీసుకో అన్నారు. దాన్నే తీసుకోబోతున్నాను. ఓకే మాస్టర్స్, చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే నేను ఈరోజు ఎక్కువ సమయం జూమ్ లో తీసుకోలేకపోయాను, ఒక పర్సనల్ పని ఉంది అర్జెంట్ గా. యూట్యూబ్ లో పూర్తిగా చూడండి. అదే వింటాను, తప్పకుండా వింటాను. చాలా చాలా హ్యాపీ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. చలపతిరావు గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దంపతులకు నా యొక్క ఆత్మ ప్రాణం మేడం. ఈ రోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది మేడం. ఈ ఇద్దరు మేడం, సారు మేడం గారి యొక్క కరోనా టైంలో వారు అందించినటువంటి సేవా దృక్పథం చాలా బాగుంది మేడం. మరి ఆది దంపతులాగా పార్వతీ పరమేశ్వరులాగా వాళ్ళు ఈ జన్మ తీసుకుని ఈ భూమి మీద ఏమైతే చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారో ఆ అవకాశం వాళ్ళకి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి వేల కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సునీత మేడం మాట్లాడండి. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. నేను ధ్యానంలోకి ఈ మధ్యనే వచ్చానండి, ఒక 3 to 4 months అవుతుంది. ఈ మధ్య మద్దిలపాలెం ధ్యాన క్షేత్రానికి వెళ్ళాను. అక్కడ నాకు చాలా బాగా కుదిరింది ధ్యానము. అప్పటి నుంచి ఇంకా ధ్యానం చేయాలి, ఎక్కువ సార్లు ధ్యానంలో కూర్చోవాలి, పిరమిడ్స్కి వెళ్ళాలి అనేది నాకు అనిపించింది. ఈరోజు మేడము సారు చెప్పినటువంటి మాటలు నాకు చాలా మంచిగా నచ్చాయి. అంటే నేను శాకాహారినే. ఎవరైనా వాళ్ళు అది తినే వాళ్ళని చూస్తే వాళ్ళకి మీరు శాకాహారిగా మారండి అని చెప్పాలంటే నాకు చాలా మొహమాటం వేస్తుంది. మరి మీరు ఎందుకు సలహా ఇస్తున్నారు అని అంటారేమో, మీరెందుకు మా ఇష్టం కదా అని అంటారని చెప్పేసి నేను అక్కడ ఆగిపోతున్నాను. కానీ ఇది రాంగ్ అని నాకు చాలా నా స్లోకి అనిపిస్తోంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఇది ఎలాగ మనం వాళ్ళకి అంటే ప్రచారం చేయటం ద్వారా తెలుస్తుంది ఒకటి, మామూలుగా మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా చెప్పాలి మాస్టర్స్ ఒక్కసారి నాకు చెప్తారా? ఇది అన్నయ్య మీరు ఎలా చెప్తున్నారో చెప్పండి.
వాళ్ళకి ఎలా మనం తప్పకుండా చెప్పాలి అని గైడ్ చేస్తున్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలాగా అంటే మనం పని కట్టుకుని దానికోసం వెళ్ళి చెప్పకూడదమ్మా. అలా చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క మీరేంటండి, ఎలా ఉన్నారు, ఏంటి అని మన గురించి అడుగుతారు. అప్పుడు మనం చెప్పాలి. మనం ఎలా చెప్పాలంటే మన యొక్క స్థితిని బట్టి వాడి యొక్క స్థితి ఏంటి ఆ ముందు మనం తెలుసుకుంటాం కదా. అతను శాకాహార, మాంసాహార, ఆయన యొక్క జీవన విధానం ఏంటి, ఎలా ఉందంటే అప్పుడు మనం నెమ్మలంగా నేను ఇలా ఉన్నానండి, మీరు ఇలా చేస్తే మంచిగా ఉంటుంది, అలాగే చెప్పుకుంటూ రావాలి తప్ప మీరు అంటే ఫస్ట్‌లో ఉత్సాహం ఉంటది. ధ్యానంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి చెప్పేయాలి, ప్రతి ఒక్కరిని మార్చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి ఈ సందేశాన్ని అందించి ప్రతి ఒక్కళ్ళని ధ్యానాలుగా చేయాలి, శాకాహారిగా చేయాలనే ఒక ఉత్సాహం అయితే ఉంటదమ్మా. అప్పుడు మీరు దాన్ని అలాగే చేయకూడదు. అలా చేస్తే వాళ్ళెవరో ఈవిడికి ఏదో పిచ్చి పట్టింది, అందుకని ఇలా తిరుగుతుంది అనుకుంటారు. అట్లా చేయకండి. ఎట్లా అంటే మీరు స్వతహాగా మీరు బంధువు ఇంటికెళ్ళారు, ఫ్రెండ్ ఇంటికెళ్ళారు, లేకపోతే ఒక ఫ్రెండ్ మీ ఇంటికొచ్చారు. అప్పుడు కాసేపు మామూలుగా సంభాషణ చేసుకున్న తర్వాత అప్పుడు మాటల్లో చెప్పాలి. మొన్న నేను అక్కడికెళ్ళానండి, అక్కడ ఇలా చెప్పారండి, అలా చెప్పాలి. మనం డైరెక్ట్‌గా మీరే ఫోర్స్ చేసినట్టుగా ఉండకూడదు. అప్పుడు అతనికి లేదంటే మీరు నాతో పాటు వస్తారా? పలానా చోట ఈరోజు క్లాస్ ఉంది, లేకపోతే ఈ సందేశం వినడానికి వాళ్ళ జూమ్ క్లాస్ ఉంది, మీకు లింక్ పంపుతాను, మీరు వినండి. అలాగా మీకు ఎవరైతే మీరు చెప్పాలనుకున్నారో వాళ్ళని ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి ఉన్న స్థితి నుంచి వేరే స్థితికి తీసుకురావడానికి మీరు ఫస్ట్ ట్రై చేయాలి. ఫోర్స్ చేయకూడదు. ట్రై వేరు, ఫోర్స్ వేరు. అది ఏబిసిడీలు నేర్పినట్టుగా నేర్పాలి. చిన్న పిల్లాడికి ఎలాగైతే మీరు మీ అబ్బాయికి ఓనమాలు నేర్పారో, ఎవరైతే మీరు మీ స్నేహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అలాగే చెప్పాలి. ఇప్పుడు ఇందాక మా మేడం చెప్పినప్పుడు మా కుటుంబీకులందరూ ధ్యానంలోకి వచ్చారంటే మేమెళ్ళి నేర్పలా. మా ఇంటికి వచ్చినప్పుడు మా స్థితిని చూసి మీరేంట్రా చేస్తారు చిన్న, నువ్వెందుకే అంత ఆనందంగా ఉంటావు, నువ్వు అసలు టెన్షన్‌గా ఉండవేంటి అంటే, దానికి ఇదేనమ్మా అత్తయ్య మార్గం, ఇదే పెద్దమ్మ మార్గం, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పాలి. అలాగా. అంతేగాని మనల్ని అడుగుతారు వాళ్ళు. మన ఆనందాన్ని చూసి, మన స్థితిని చూసి వాళ్ళు అడిగినప్పుడే మనం సమాధానం చెప్పాలి. మనం ఫోర్స్‌గా చేసినప్పుడు అది మనకి మళ్ళీ తిరిగి మనకే కొడతది. సో, ఫోర్స్ చేయకండి. లెర్నింగ్ అంటే మీరు మీ అబ్బాయిని ఎలాగైతే తీర్చిదిద్దుతామనుకున్నారో, మీ పిల్లాడిని ఎలా చేయాలనుకున్నారో, బయట వాళ్ళకి కూడా అంతే ఓపికతో, అంతే ఇదిగా చెప్పాలి. 1కి 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అలా చెప్తానే ఉండాలి. వాళ్ళు వినలేదండి, ఏంటి పట్టించుకుంటలేదండి అని మీకు అనిపించొచ్చు. కానీ వదలకూడదు. అదే సార్ కూడా చేసింది. థ్యాంక్ యూ అన్నయ్య. మన ఆచరణ చూసి ఇతరులు మారాలి తప్ప మనం ఫోర్స్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. మోసం. మనల్ని చూసి భయపడిపోతారు అప్పుడు. అవును. రానివ్వరు మనం. థ్యాంక్ యూ. మీ ఇద్దరు చక్కగా ఈ రోజు వచ్చి ఈ అనుభవాలు పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మనందరం వసుదైక కుటుంబంలో భాగస్వాములు అనేసి ఒకరికొకరు ఇంకా చెప్పుకుంటూ అభివృద్ధి చెందాలని అందరం మన పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తున్న కుటుంబాలు ఎన్నో. దాంట్లో మన ఏరియా నుంచి మీరు ముందున్నారు. థ్యాంక్ యూ. పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ రోజు వాలంటైన్స్ డేనే కాదు, ఒబామా ఆ ఘటన దేశ సరిహద్దుల్లో జరిగిన ఆ ఘటన ఆ రోజు కూడా ఉంది. ఆ దేశ సరిహద్దుల్లో మనందరి కోసం పోరాటం చేస్తున్న ఆ యోధులందరికీ పాజిటివ్ ఎనర్జీ వెళ్తూ ప్రపంచం అంతా శాంతిమయం అవ్వాలని కోరుకుందాము. మన ధ్యాన శక్తిని వారికి అందిద్దాము. అప్పుడు ఆ కోల్పోయిన కుటుంబాల ఇంకా మనోధైర్యంతో ఉండి వారందరికీ మన యొక్క కృతజ్ఞతా భావం తెలుపుకుందాము. మరి 11 గంటలకి మనకి స్వాధ్యాయ యోగం ఉంది. అప్పుడు పత్రిజీ ప్రబోధాలు జరుగుతుంది. దానికి తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. రేపు ఉదయం నుంచి 11 రోజుల పాటు పిఎంసి సమగ్ర అభివృద్ధి కోసం 5 నుంచి 6 వరకు మనకి రేపు ఉదయం సేత్ శ్రీనివాస్ గారితో గైడెడ్ మెడిటేషన్ ఉంది.
ఇప్పటి వరకు మనం ఇంత అద్భుతంగా మన రజనీ వేణు అన్నయ్య గారి నుంచి తీసుకున్న జ్ఞానానికి మరి అందరం తప్పనిసరిగా లైక్ చేయాల్సిందే. మనకి ఎవరికైతే ఈ జ్ఞానం అవసరమో వారికి తప్పనిసరిగా షేర్ చేయాల్సిందే. మరి అప్పుడు 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తల్లి, బంగారు తల్లి.